లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. దురదృష్టం ఈరోజు మా 18వ డివిజన్లో జాలాది శ్రీనివాసరావు గారు టెంట్ హౌస్ పాపం అతను 20 సంవత్సరాలు బట్టి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ మధ్య కాలంలోనే దీన్ని ఖరీదు చేసుకుని దాదాపు నాకు తెలిసి 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని డెవలప్ చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు రాత్రి ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ 1:30 ప్రాంతంలో ఫైర్ అయిందని, ఆ తర్వాత 2ంటికి జనం గమనించి ఆయనకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. నేను కూడా ఈ డివిజన్ కార్పొరేటర్గా మేము అందరం వచ్చాము కానీ మా అందుబాటులో లేకుండా చాలా ప్రమాదమైన పరిస్థితి వస్తే ఖమ్మం ఫైర్ స్టేషన్ వారు ఇక్కడికి వచ్చి వారికి కూడా సాధ్యం కాక ఇరుపక్కల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్లు కూడా ఫోన్ చేసి దాదాపుగా 8 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఈ మంటలు ఆర్పడానికి కనీసం 5-6 గంటలు పట్టింది. 2 జేసీబీలు 10 ట్రాక్టర్లు పెట్టి దీంట్లో ఉన్నటువంటి మెటీరియల్ని బయటకు తోలామంటే అది ఎంత పెద్ద టెంట్ హౌస్ తమకు అర్థం కావాలి. ఈ విధంగా జరిగింది కాబట్టి పాపం అతనికి ఇది తప్ప మరొక మార్గం లేదు. చాలా అప్పులు చేసి ఈ యొక్క టెంట్ హౌస్ను డెవలప్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు కనీసం ఏమి 1% కూడా మిగలకుండా అతను మనుషులు మాత్రమే మిగిలారు. కాబట్టి వారికి ఏమైనా మన తరపున కానీ మన గవర్నమెంట్ తరపున కానీ ఆర్థిక సాయం చేసి ఆయనకు పునరుజ్జీవం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి పరిస్థితులు ఇంకొకరు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రమాదానికి కారణం ప్రధాన అంచనాకి ఏ విధంగా? ఆయన ఎవరికి శత్రు కాదు, నోట్లో నాలుకలేని మనిషి. ఇది దురదృష్టవశాత్తు ఒక కరెంటు షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఇంకేదైనా ఎవరైనా చుట్టా బీడీ సిగరెట్ తాగి పడేస్తుంటే ఆ విధంగా జరిగి ఉంటుంది. ఎందుకంటే అది మొత్తం క్లాత్కు సంబంధించినటువంటి విషయం కాబట్టి అలా జరిగి ఉంటుంది తప్ప అతని శత్రువులు ఉన్నారని భావించడం లేదు. రాత్రి 8 గంటలకి నేను పిల్లలకి డబ్బులు ఇచ్చేసి షట్టర్ తాళాలు వేసి వెళ్ళిపోయినాక నైట్ 1 గంటకి ఇక్కడ బాబు ఫోన్ చేసి పొగలు వస్తున్నాయి అన్నారు. ఆ టైంలో నేను షట్టర్ తాళాలు తెచ్చాలకే అసలు లోపల పోయేది కాలేదు. నాకు షెడ్గా 1,25,00,000 టెంట్ సామాన్యం ఉంది. ఎంతకాలం నుంచి టెంట్ సామాన్ మీద? 28 సంవత్సరాలు. 28 అయింది. 28 సంవత్సరాలు. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏంటి పరిస్థితి అని మీరు ఆలోచిస్తారు? గవర్నమెంట్ కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఇన్సూరెన్స్ కానీ ఏమండి లేదు ఇన్సూరెన్స్. ఇవాళ మార్నింగ్ తహసీల్దార్ గారు ఇంటిమేషన్ ఇచ్చారు, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని. వెంటనే ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసి పంచనామా ద్వారా ఇట్లా జరిగిన నష్టాన్ని హై అథారిటీకి తెలియజేస్తాం. సాధ్యమైనంత వరకు చట్టపరంగా వీరికి రావాల్సిన పరిహారం కానీ ఇటువంటి వెంటనే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. సో ఎంతవరకు నష్టం జరిగిందని మీరు ఇప్పటివరకు అంచనా వేశారు? అంచనా అనేది ప్రమాదం షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందని ఇక్కడ చెప్తున్నారు. అది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ విచారణలో తేలుస్తారు. జరిగిన నష్టం ఎంత జరిగిందని మేము ఎన్యూమరేషన్ వేస్తాము. ఇప్పుడు ఎన్యూమరేషన్ వేసి దీని ద్వారా వీరికి జరిగిన సంఘటన వాస్తవంగా కలెక్టర్ గారు నివేదిస్తాము. మాకు 2:50 ఇట్లా మన ఇటు ఒక టెంట్ హౌస్ ఫైర్ అవుతుందని చెప్పేసి ఫైర్ కాల్ వచ్చింది. సో వచ్చిన వెంటనే మేము ఖమ్మం బండి ఫస్ట్ టర్న్అవుట్ అయింది. సో రీచ్ అయిన వెంటనే ఇక్కడికి వస్తే దీని తీవ్రత చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుని వెంటనే వైరా వెహికల్, కూసుమంచి, నెలకొండపల్లి, ఆ తర్వాత 3 వెహికల్స్, మా వెహికల్తో కలుపుకొని 4 వెహికల్స్ టర్న్అవుట్ చేశాము. సో ఇక్కడికి వచ్చిన వెంటనే చూస్తే బాగానే స్ప్రెడ్ అయి ఉంది, బాగానే ఫైర్ ఎక్కువ, అంత మొత్తం షెడ్ అంతా ఆక్యుపై అయ్యి ఉంది. పక్కనున్న బిల్డింగ్కి మనం ఎక్స్టెండ్ కాకుండా చాలా తీవ్రంగా శ్రమించి మా సిబ్బంది అంతా బాగా కష్టపడి అటు ఎక్స్టెండ్ కాకుండా, ఇటువైపు ఎక్స్టెండ్ కాకుండా, బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ కాకుండా దాన్ని కన్ఫైన్ అయ్యేటట్టు బాగానే కష్టపడి దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. సో కారణం అనేది ఇంకా మాకు కూడా ఇంకా తెలియరాలేదు. బట్ సపోజ్డ్ కాజ్ ఆఫ్ ఫైర్ మోస్ట్ ప్రాబబ్లీ ఎలక్ట్రికల్ ఆరిజిన్ అనుకుంటున్నాం, షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం. ఇంకా యాక్చువల్ రీజన్ అనేది మనం పూర్తి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఎంత లాస్ ఉందనేది కూడా మాకు ఇంకా పూర్తి సమాచారం లేదు. మొత్తం ఫైర్ కాల్ మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత అసెస్మెంట్ చేసి మేము రిపోర్ట్ తయారు చేసుకుంటాం. అంటే తక్కువ టైంలో అంత ఘనంగా భారీగా ఇది జరగడం, ఇంత ఎక్కువ మొత్తంలో తొందరగా స్ప్రెడ్ అవ్వడం,
అనేది జరిగింది కదా. లోపల ఫ్లేమబుల్ ఆర్టికల్స్, చైర్స్ కానీ లేకపోతే టెంట్ కానీ కార్పెట్స్ కానీ ఇదంతా హైలీ ఫ్లేమబుల్ ఆర్టికల్స్ కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయింది. ఇంకోటి నైట్ టైంలో ఏ ఫైర్ అయినా సరే మనం అక్కడ ఉన్నాం కాబట్టి అది బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మొత్తం ఓవరాల్గా ఎంగల్ప్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది. అదే డే టైంలో అయితే చిన్నగా ఉన్నప్పుడు మనం పక్కనే ఉంటాం కాబట్టి మనకు ఎమ్మడే తెలిసిపోతుంది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం, మేము త్వరగానే రీచ్ అయిపోతాం, త్వరగానే కంప్లీట్ చేస్తాం. ఓన్లీ నైట్ టైం కాబట్టి ఇంత పెద్దగా యాక్సిడెంట్ ఉందని చెప్పేసి మేము అనుకుంటాం. 2ంటికి లేచి ఏదో వాసన వస్తుందని చూసాం. సైట్ నుంచి మంటలు వచ్చేసరికి బయటకు వచ్చాం. ఫోన్లు కూడా తీసుకుని పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చాం. పక్కన ఓనర్కి ఫోన్ చేసాం. మాది పైన కాదండి, కింద పోర్షన్ షాప్ అని పోర్షన్ మాది. మొత్తం మాసిపోయి ఉన్నాయి సార్. లోపల కర్టన్స్ అన్ని కాలిపోయినాయి, పరుపు కూడా కాలిపోయింది. షాప్ లో కూడా కొంచెం పట్టదు కానీ దాని అంతవరకు ఆర్పేసాం. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు సార్ వీళ్ళు. దగ్గర 15-20 సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. మాకు అంచనా తెలియదు సార్, 1-1.5 ఉండొచ్చు సార్.